మీ వాక్యంతో నింపి సహాయం చేయండి. నీ వాక్యం అనే రొట్టెని విరిసి వడ్డించమని అందరూ భుజించేలాగా చేయండి. నన్ను కూడా మీ సిలువ చాటున దాసి నీ మాటలే పలుకుటకు సహాయము చేయమని యేసయ్య నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ శిష్యులు యేసు ప్రభువారు బేతనీయ గ్రామం నుండి వెళుతుండగా ఒక అంజూరపు చెట్టు అక్కడ ఆకులతో నింపబడి ఉన్నాయి. ఆ అంజూరపు చెట్టు ఆకులతో నింపబడి ఉన్నప్పుడు ఆయనంట ఆకలి కొన్నాడంట. ఆకలి కొని ఆ చెట్టు దగ్గరకు వచ్చిన తర్వాత ఆకులు తప్ప పండ్లు లేవు. అది పండ్ల కాలం కూడా కాదు, అది కాసే కాలం కూడా కాదు. దాన్ని చూచి నువ్వెన్నటికీ కాయకుందువుగా కని చెప్పించాడండి. ప్రియులారా, అంజూరపు చెట్టు కాసిద్ది, దాని కాలం కాదు, అది దాని సమయము కూడా కాదు, పోతొచ్చే సమయం కాదు, కాయలు కాసే సమయం కాదు. కానీ ఆ అంజూరపు చెట్టు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆయన ఆకలితో ఉన్నాడంట. ఆయనకు ఆకలి కావటం ఏంటి, ఆయనకు ఆకలి అయిందంట. వెంటనే ప్రియులారా వచ్చుండ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. నువ్వెన్నటికీ కాయకుండుగాక, నీ పండ్లు ఎవరు తినకుండా ఉండాలని చెప్పించటంతోనే అది వెంటనే ప్రియులారా వేర్లతో సహితము ఎండిపోయినట్లుగా కనపడతా ఉన్నది. ఇక్కడ ఇంకొక అంజూరపు చెట్టును గురించి చూసుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ఒకడు దాన్ని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతకవచ్చుతుని కానీ ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేమో, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ప్రియులారా చూడండి, ఇక్కడ ఈ అంజూరపు చెట్టు ఎక్కడుంది? ఇది ద్రాక్ష తోటలో. దాని చుట్టూ కంచేసింది, దాని చుట్టూ కూడా కాపుదల పెట్టాడు, దానికి బురుజు ఒకటి కట్టించాడు. ఆ ద్రాక్ష తోటలో 3 సంవత్సరాలు దాన్ని చూశాడు. యజమానుడు వచ్చి చూసినప్పుడు ఒక కాయ కూడా కాయలేదు. యజమానుడు వచ్చి తోటమాలితో అంటున్నాడు కదా, 3 ఏండ్ల నుండి ఎతుకుచున్నాను కానీ ఇది ఒక కాయ కూడా, ఈ స్థలం ఎందుకు అర్థమైపోతా ఉన్నది కాబట్టి దీన్ని నరికి పడేయి అని చెబితే తోటమాలి అంటున్నాడు కదా, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండనేమో, దాని చుట్టూ త్రవ్వి ఎరువేసి నీళ్లు పెడితేది కాసింది, లేకపోతే నువ్వన్నట్టే అంటున్నాడు. యజమానుడితో చెబుతా ఉన్నాడు. ఈ చెట్టు ఎక్కడుందో చెప్పండి? ఒక మంచి శ్రేష్టమైన తోటలో ఉంది. మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనంలో ఆ అంజూరపు చెట్టు ఎక్కడుంది? త్రోవ పక్కన ఉన్నదాన్ని, అది పండ్లు కాసిన మనుషులు దాన్ని రాళ్లతో కొడతారు, కర్రలతో కొడతారు. దానికి ఎంత మాత్రమో భద్రత లేదండి. దానికి భద్రత లేదు, దీనికి భద్రత ఉంది కదా, ఎందుకు కాయలేదు ఇది? ప్రియులారా, అది యాగంగా ఉన్నది, అది బయట ఉన్నది, అది పండ్ల కాలం కాదు, ఇది పండ్ల కాలం కాసే తరుణం కాదు. కాబట్టి ఆయన ఆకలైంది, దాన్ని చెప్పించాడు, ఎండిపోయింది. దీన్ని తోటలో భద్రంగా ఉంది అంటే తోటనగా మందిరములో ఎన్ని సంవత్సరాలు బట్టి వస్తా ఉన్నావు? ఫలిస్తున్నావా?
మనుషులు మందిరానికి వస్తున్నారు కానీ ఫలించట్లేదు. ఈ మందిరంలో ఉన్న వాళ్ళకి కాపుదల ఉంది. ఈ మందిరంలో ఉన్నదానికి మందిరం ఉన్న వాళ్ళకి కాపుదల ఉంది. ఎందుకంటే దేవుని సేవకుడు ఎప్పుడు కన్నీరు కారుస్తాడు. బయట ఉండే వాళ్ళ కోసం కన్నీరు కార్చడు, కానీ లోన తోటలో ఉన్న అంటే మందిరంలో ఉన్న నీకు ప్రార్థన చేయబడతా ఉన్నది. నా సహోదరుడు ఏ తెగులుతో ఉన్నాడో, నా సహోదరి ఏ రోగంతో ఉన్నదని చెప్పి సేవకుడు ఎప్పుడు కూడా కన్నీరు కారుతాడు. అందుకని నీకు కృప దొరుకుతుంది. అర్థమవుతుందా? చాలామందికి కృప లేదు. బయట ఉన్న వాళ్ళకు కృప లేదండి. మందిరానికి వచ్చే వాళ్ళకి పేరుతో ఏమండి ప్రార్థన జరుగుతూ ఉన్నది, నీకు కృప ఉన్నది. అది ద్రాక్ష తోటలో ఉన్నది అంజూరపు చెట్టు. అది ద్రాక్ష తోటలో ఉన్నది అంజూరపు చెట్టు. ఏవండి ఇది ఎలపలు ఉన్నదండి, త్రోవ పక్కన ఉన్నదండి. పురిలరా, త్రోవ పక్కన ఉన్న దానికేమో కాపుదల లేదు. ఏవండి త్రోవ పక్కన ఉన్నదానికి కాపుదల లేదు. తోటలో ఉన్నదానికి ఏమున్నది? భద్రత ఉన్నది. దాని చుట్టూ త్రవ్వుతా, దానికి ఎరువేస్తా, నీళ్లు పెడతా. కాసిందా? ఏమండి కాసిందా? లేకపోతే దాన్ని నరికేస్తానయ్యా అని చెబుతా ఉన్నాడండి తోటమాలి. ప్రియులరా, ఈనాడు ఎంతమంది కృపతో నింపబడతా ఉన్నారు. నువ్వు ప్రార్థనకు వస్తే మందిరంలో నీ కోసం కన్నీరు కార్చే సేవకుడు ప్రొటెక్షన్, నీకు రక్షణ, నీకెప్పుడు భద్రత. నీ ఇంటికి వస్తాడు, ప్రార్థన చేస్తాడు. లేకపోతే హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ కాడికి వస్తాడు. నీకు భద్రత ఉంది. కాస్తావా కాపు? ఎప్పుడు కాసే చెట్టు కావాలండి, అప్పుడప్పుడు కాదు. నేను జనవరి డిసెంబర్ నెలలో ఒక మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి కాయలు ఉండయని జనవరి నెలలోనో లేకపోతే డిసెంబర్ నెలలోనో మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి నేను ఏమన్నా కాయలు కాసినాయని చెప్పి నేను చూస్తాను. కాస్తాయా ఆ టయానా? చెప్పండి, అది ఎప్పుడు కాసేది? నేను వెళ్ళేమో ఏమంటది కాయనప్పుడు వెళ్ళి నేను వాటిని ఎతుకుతా ఉన్నాను. అది కాపు కాసే సమయము కాదు. ఆ సమయం వచ్చి ఆయన అడుగుతా ఉన్నాడు, నువ్వు ఎన్నటికీ చెప్పండి. ఆయనేమో కాపు గాయం టైంలో వచ్చి ఆ చెట్టుని ఎండిపోనుగాక అంటున్నాడు. నేను వెళ్ళేమో సమయం రాకమునిపే నేను వెళ్ళి కాయలు ఎతుకుతా ఉన్నాను. నాది న్యాయమా? న్యాయమేనా నేను అడగటం అప్పుడు వెళ్ళి? మరి యేసు ప్రభువారు కూడా కాయలు కాసే సమయం కానప్పుడు వెళ్ళిపోయి నువ్వు కాయలేదు కాబట్టి నువ్వు ఎండిపోవును కాకని చెప్పి చెప్పించాడే, ఆయనది న్యాయమా? ఎవరిది న్యాయం? నేను కాయనప్పుడు నేను వెళ్ళిపోయామో ఏమండి కాయలేదని చెప్పి నేను బాధపడుతున్నాను, ఆయనే చెప్పించి ఎండబెట్టాడు. ఎవరిది న్యాయం చెప్పండి? ఆయన ప్రియులరా చూడండి, ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనే న్యాయమంత. నువ్వు ఎప్పుడు చూసినా ఫలించేలా ఉండాలని చెప్పి చెట్టును పోల్చాడు, కానీ నువ్వు ఫలించావా? నేను ఎప్పుడు చూసినా కూడా ఫలించేలా ఉండాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి. ఉండేవాళ్ళు ఉన్నారంటారా? ఏమండి మత్తయి సువార్త 21వ అధ్యాయము ఇక్కడ కూడా ఒక అంజూరపు చెట్టు. 21వ అధ్యాయము 18-19. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు కనుక దాన్ని చూచి, ఇక మీదట ఎన్నటికీ నువ్వు కాపు కాయకుందువని. ప్రియులరా, నువ్వు ఎన్నటికీ కాపు కాయొద్దు. ఎక్కడ కూడా మనకు కనపడతా ఉన్నది. ఈ చెట్టు కూడా కాపు కాయట్లేదండి. దీన్ని కూడా ఇక ఎన్నటికీ కాయటానికి వీలు లేదు. బైబిల్లో మోసం చేసి నటించే భక్తుడిని చెప్పండి ఎవరన్నా?
చెప్పండి, పెద్దగా చెప్పండి. చెప్పాలా? బాగా నటించి ఇస్కరియోతు యోధ. ఎవరో చెప్పింది ఆ మాట? అవును. 3.5 సంవత్సరాలు ఆయనతోనే తిరిగాడు, కానీ 3.5 సంవత్సరాలు బట్టి నటిస్తా ఉన్నాడు. మందిరానికి వస్తావు, నటిస్తావు, ఇష్టానుసారంగా జీవిస్తావు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తావు, ఫలించినట్టుగా కనపడతావు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరలో ఇతను నటనా జీవితం. చెప్పండి, అతను ప్రియులరా నటించేవాడిగా కనపడతాం. మత్తయి సువార్త 26:16 ఉంటుంది. చూడు, వాడప్పటి నుండి ఆయన అప్పగించుటకు తగిన సమయం కనిపెడుతున్నాడండి. మందిరంలోనే ఉన్నాడు, శిష్యులతోనే ఉన్నాడు, ప్రభుతోనే ఉన్నాడు, కానీ నటన ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకుంటే చెప్పండి, మీరందరూ ఏర్పాట్లో లేరా? దేవుని ఏర్పాట్లో లేరా? మోసం చేసే వ్యక్తిగా, అబద్ధాలు మాట్లాడే వ్యక్తిగా, నటించే వ్యక్తిగా మనం ఉండకూడదండి. నటనా జీవితాన్ని మనం పక్కన పెట్టాలి. ఏదో ఐస్క్రీదులాగా ఉండకూడదు. ప్రియులరా, దేవుని కోసం బ్రతికి దేవుని కోసం జీవించినప్పుడు ప్రియులరా చూడండి, దేవుని కోసం బ్రతికి దేవుని కోసం జీవించినప్పుడు ప్రియులరా ఏమండి, నువ్వు ఫలిస్తావు. ఎప్పుడు చూసినా ఫలిస్తూ ఉంటావా? ఫలిస్తున్నావా? జీవితాన్ని మార్చుకుంటున్నావా? దేవునికి నమ్మకంగా ఉంటున్నావా? ప్రియులరా, చాలామంది సంతోషంగా ఉన్నప్పుడు, నీకు కలిసి వచ్చేటప్పుడు, నీకు పిల్లలు పుట్టేటప్పుడు, నీకేదైనా తక్కువ లేకుండా అన్నిటిని కూడా ఏమండి సమృద్ధిగా దేవుడిస్తూ ఉన్నాడు. ఆ ఇచ్చినప్పుడు సంతోషంగా ఉంటావు, సంతోషంగా ప్రార్థనకు వస్తావు కదా. ఏమండి, మోసే ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకెళ్ళి ప్రజలందరిని కూడా ఏమండి ఎర్ర సముద్రం గుంట నడిపిస్తూ ఉంటే, ఆహా ఓహో మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు ఎంత మంచివాడు, ఆయనకి స్తుతులు అని చెప్పుకుంటా ఆ సముద్రం దాటుకుంటూ వెళ్ళిపోయారండి వాళ్ళు. దాటుకొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వండుకోవటానికి ఏమీ లేవు, పాత్రలు ఏమి లేవు. కానీ కొన్ని దినాలు ఆకలి అవుతున్నప్పుడు, ఆ నడిచినప్పుడు ప్రియులారా చూడండి, వాళ్ళకి ఆకలి అయిన తర్వాత, మోసే మేము ఐగుప్తులో అవి తిన్నాం కదా, కాకరకాయలు తిన్నాం కదా, ఉల్లిగడ్డలు తిన్నాం, దోసకాయలు తిన్నాం కదా, మంచి మంచి చేపలు తిన్నాం కదా, ఇక్కడికి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? ఐగుప్తుల్లో సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావని చెప్పి ప్రియులరా వాళ్ళు ఏం చేస్తున్నారంట? సొనుగుడు గొనుగుడు కదా. నీకేదన్నా తక్కువైతే ఏం చేస్తావు? మందిరంలో అన్నీ అనుభవిస్తున్నావు, మందిరంలోకి వచ్చిన తర్వాత నీకు అన్నీ కలిసి వస్తున్నాయి. ఆ మందిరంలో దేవుడు కొంచెం ఆపాడు అనుకోండి, బాధలు వచ్చిన సొనుగుతావా? చెప్పండి, సొనుగుడే కదా. ఎంతమంది నాడు ప్రియులు, నాకే రావాలా ఈ రోగం, నాకే రావాలా ఈ బాధలు, మా పిల్లలకే రావాలా ఈ సమస్యలు. ఎంతమంది దేవుణ్ణి, అవును ప్రియులరా, మనం మందిరంలోనే ఉంటున్నాం, కానీ ఫలిస్తున్నావా? సీజనల్ భక్తి అండి. మన జీవితం ఏంటంటే సీజనల్ భక్తి. సీజన్ వచ్చినప్పుడే ఆ కాయలు కాస్తాయి, సీజన్ వచ్చినప్పుడే ప్రియులు చూడండి నువ్వు ఏమండి ప్రార్థన చేస్తావు అన్నమాట. అంత బాగుంటే చెప్పండి, అంత బాగుంటే ప్రార్థన చేస్తావు. ఏది బాగలేకపోతే, నీ ఇంట్లో నీ పిల్లలకు బాగలేకపోతే, నీ కుటుంబంలో తెగుళ్ళుంటే, ఏమండి నీకున్న ఆస్తి అంతా వెళ్ళిపోతూ ఉంటే వస్తావా ప్రార్థనకి? సీజనల్ భక్తి కదా. ఏమండి ఎంతమంది నాడు దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఉన్నారు, ఏది లేకపోయినా కూడా నీ మీద నేను ఆనుకుంటానని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? ఏమండి దేవునికి నమ్మకంగా జీవించే వాళ్ళు ఉన్నారంటారా? బైబిల్లో బాధల్లో, శ్రమల్లో నమ్మకంగా ఫలించిన వాడు ఏబు. అవును,
బాధల్లో, కష్టాల్లో, సమస్యల్లో. ఏమండి, యోబు గ్రంథం 1:8 ఆయన అంటాడు కదా, ఉండెను అతడు యథార్థవంతుడును న్యాయవంతునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. ఏమండి ప్రియులారా, చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడు దగ్గరికి సైతాన్ వెళ్ళింది. సాతానా, నా కుమారా, ఎందుకు తెలియదయ్యా, చేసావు, కంచేసావు, బాగా ఆశీర్వదిస్తున్నావు కాబట్టి, చెప్పండి, బాగా ఆశీర్వదిస్తున్నావు కాబట్టి అలాగ భక్తి చేస్తున్నావు. ఏమండి, అది నిట్టూరంగా మాట్లాడుతూ ఉన్నది. సాతానా, నా కుమారుడు ఏది లేకపోయినా కూడా ఫలిస్తాడు, నమ్మకంగా ఉంటాడు, ఏదేది తీసేయి ఆ కంచెకు అని చెప్పటంతోనే ప్రియులారా చూడండి, రావటంతోనే ఒక దినాన గొడ్లు చనిపోయినాయి, ఎద్దులు చనిపోయినాయి, ఆస్తి అంతా కూడా ఆవరించకపోయింది. అయినా చెప్పండి, భక్తిని వదిలిపెట్టాడా? భక్తిని వదిలిపెట్టలేదండి. దేవునికి నమ్మకంగా ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి 10 మంది కుమారులు తన అన్న ఇంట్లో ఏమండి ద్రాక్షరసం పానం చేస్తూ ఉంటే ఆ పైనుండి వచ్చి కప్పంట వాళ్ళ మీద పడి చచ్చిపోయారంటండి. ఉంటుందని భక్తి? వాళ్ళ కోసమే కదండి ఇది సంపాదించుకునేది, మా పిల్లల కోసమే కదండి. ఆ పిల్లలు లేకపోతే మేమెందుకండి బ్రతికి? ప్రియులరా, పిల్లగాళ్ళు చనిపోయినా కూడా భక్తి వదిలిపెట్టలేదండి కదా. మనమైతే ఏదన్నా సమస్య వస్తే ఇంకేం ప్రార్థన, ఇంకేం దేవుడు అంటాం కదా కదా. ప్రియులరా, ఆయన ఎంత మాత్రం భక్తిని వదిలిపెట్టలేదండి. భార్య కూడా వదిలిపెట్టిపోయింది, పిల్లలు చనిపోయారు, ఇంతింతలా గడ్డలో కురుపులతో నింపబడిన వాడయ్యుండి ఆ భక్తిని ఎంత మాత్రం యథార్థతను వదిలిపెట్టలేదు. అది ఫలించటం. నిన్ను ఎప్పుడు చూసినా ఫలించేలాగా ఉండాలి. అప్పుడప్పుడు ఫలించటం కాదండి, నిన్ను ఆశీర్వదించినప్పుడు, నిన్ను దీవించినప్పుడు ప్రార్థనకు రావటం కాదు. కానీ నీ కుటుంబాల్లో నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, రాత్రి పగళ్ళు వస్తుంటాయి. అర్థమవుతుందా? రాత్రి చీకటితో ఉంటావు, తర్వాత తెల్లారిన తర్వాత ఎలుగుతూ ఉంటావు. నువ్వు మన జీవితాల్లో ఎలుగు వస్తుంది, చీకటి వస్తుంది, రాత్రులు వస్తాయి, పగలొస్తుంది. నువ్వెప్పుడు ఫలించేలాగా ఉండాలి. బాధలు వచ్చినప్పుడు ఏడవటం, ఏమంటే సమస్యలు వచ్చినప్పుడు ఎన్నో రకాలుగా ప్రియులరా మనుషులు ప్రార్థనకి ఎగ్గొట్టి ఏం దేవుళ్ళు అని చెప్పి దేవుని దూషించేవాళ్ళు లేకపోలేదండి. యోబు పౌరుషంతో ప్రార్థన చేస్తున్నాడు, ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 21 అంటాడు కదా, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరుగా వచ్చి తిని దిగంబరనే తిరిగి వెళ్ళిదును. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. ఈ సంగతుల్లో ఏ విషయముందు ఏ పాపం చేయలేదండి. యోబు దేవుని గురించి ఒక్క మాట కూడా నాకు అన్యాయం చేయలేదు. ప్రియులరా, పిల్లలు చనిపోయారు, ఆస్తి అంతా పోయింది. లాస్ట్కి వచ్చేసరికి కృతజ్ఞతాస్తుతులు చెప్పి దేవుడు ఏ విషయంలో నాకు చెప్పు, చదవాలి అక్కడ. ఏ సంగతిలో ఏ విషయం అందు యోబు పాపం చేయలేదని దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదండి. నాకు దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదండి. మరి మనమైతే ఏం దేవుడయ్యా, పిల్లగాడికి 20 సినిమాలు తగ్గట్లే, కానికిచ్చాంగా, అయ్యగారిని తీసుకొచ్చి ప్రార్థన చేశాంగా. ఒక సేవకుడు అంటున్నాడు, ఆ సేవకుడి దగ్గరకంట అన్యులు ప్రభు నమ్ముకొని వచ్చారంట. ప్రార్థనకు రావటంతోనే గర్భం పండిందంట. వాడికి కొత్తగా పెళ్ళయింది, ఆ పెళ్ళి కావటంతోనే గర్భం వచ్చింది. గర్భం వచ్చిన తర్వాత సేవకుడు అన్నాడంట, అయ్యా మీకు మగపిల్లడు కావాలా ఆడపిల్ల కావాలంటే, మాకు ఎవరైనా బాధ లేదండి, మగ పిల్లగాడిచ్చినా బాధ లేదని లాస్ట్లో అన్నాడంట. ఏమండి, నెల నిండాయి, పోయేసరికి
హాస్పిటల్ కన్నదండి ఆడపిల్ల. పాస్టర్ గారు పోవాలి కదా, హాస్పిటల్ కాడికి వెళ్ళిపోయి పాస్టర్ గారు వెళ్ళిపోయి, అయ్యా అమ్మ బిడ్డ తల్లి బాగున్నారంటే బాగున్నారండి. ఆడపిల్లనిచ్చాడా దేవుడు? ఓ మంచిదండి. ఎవరిచ్చినా బాధ లేదండి అని అన్నారంట వాళ్ళిద్దరు. ఎవరిచ్చినా బాధ లేదన్నారంట. మరలా నెల తప్పింది, గర్భవతి అయింది. ఈసారి ఎవరిని కోరుకుంటారు? అబ్బాయినే కోరుకుంటున్నారు. ఏమండి, వాళ్ళు అన్యులు, కొత్తగా వచ్చారు, వాక్యం సరిగా తెలియదు. రెండో తరం కూడా హాస్పిటల్లో అమ్మాయినే కన్నదంట. పాస్టర్ గారు అన్నాడంట, ఎట్లా వెళ్ళాలా ఏంది, సరే ఏదో ఒకటిలే కొన్ని ఏదైతే అలా అయ్యని చెప్పుదామని చెప్పి అమ్మగారు అయ్యగారు వెళ్ళిపోయి, అమ్మ బాగున్నారా, పాప బాగుందా? బాగుందండి. ఏమోనయ్యా అంటుందంట అమ్మగారు, ఏమోనయ్యా అబ్బాయినితే బాగుండు అనుకున్నాం మేము. ఏదో ఒకటిలేండి, అమ్మాయి అయితే మాకేం సంతోషంగా ఉండలేదు అనుకోవద్దు, సంతోషంగా ఉన్నాం. మాకు అమ్మాయి ఇచ్చినా సంతోషంగానే ఉన్నారని చెప్పారంట. తర్వాత ప్రియులరా చూడండి, మరలా వాళ్ళు ఎందుకు ఆపరేషన్ చేయించుకోలేదో తెలియదు కానీ మళ్ళీ గర్భం వచ్చిందంట. ఈసారి బాగా ప్రార్థన చేస్తానన్నాడంట అయ్యగారు. ఈసారి మగపిల్లగాడి కోసం బాగా ప్రార్థన చేస్తాం, మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్పిండంట. బాగా పౌరసంగా చెప్పొచ్చిండంట. మళ్ళీ గర్భవతి అయింది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆడపిల్ల పుట్టిందంట. మళ్ళీ ఆడపిల్ల పుట్టేసరికి అయ్యగారు అనుకున్నాడంట, ఏమని పోయాను నేను, ఏమని ప్రార్థన చేశాను నేను ఏమని ప్రార్థన చేశాను, మగపిల్లగాడు పుట్టాలని డామ్ డూమ్ నేను కోతలు కోసి వచ్చాను కదా, ఎట్లా పోదంటే అమ్మగారు అన్నదంట, అయ్యా పోదాం, లేకపోతే మన మీద ఇంత పెట్టుకుంటారు, ప్రార్థన కొగ్గొడతారేమో, ఎందుకు పోగొట్టుకోవాలి వాళ్ళని చెప్పి వీళ్ళిద్దరు పోయి మళ్ళీ నిర్మోహమాటంగా పోయారంట. వాళ్ళంట కలకళ్ళాడుతున్నారంట, మళ్ళీ ఆడపిల్ల పుట్టింది మాకు సంతోషంగా అని చెబుతున్నారంట. అమ్మయ్య బ్రతికిపోయామని చెప్పి సరే మరి ప్రార్థన చేసి వచ్చారంట. మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవాలి వీళ్ళు. 4వసారి కూడా మళ్ళీ గర్భవతి అయిందంట. ఈసారి అన్నాడా, దేవుడు నా ప్రార్థన ఆలకించాలి, ఈసారి నేను ఎంతైనా ప్రార్థన చేయాలని చెప్పి మళ్ళీ చెప్పొచ్చిండంట. అమ్మగారు అయ్యగారు చెప్పొచ్చారంట. మళ్ళీ కన్నదంట ఆడపిల్లనే. ఎంతమంది అయ్యారు? 4 ఆడపిల్లలు అయ్యారు. పిల్లరా ఈసారి అసలు పోవటానికి ఇష్టం లేదు. ఇక అయ్యగారు అమ్మగారు వెళ్ళటానికి అసలు ఇష్టమే పట్టలేదంట. ఏమోనయ్యా అసలు చూసి వద్దాం ఏమంటారో అని చెప్పి పోతే వాళ్ళంట సంతోషంగా ఉన్నారంట. అయ్యా మాకు నా ఆడపిల్లని ఇచ్చాను, మాకు ఏమాత్రం అభ్యంతరం లేదు, బాధ లేదు. ఆయన ఇచ్చిన పండ్లు మాకు, ఆయన ఇచ్చిన కాయలు మేము పెంచాలి, ఏమంటే అభివృద్ధి చెందాలి అని చెప్పి బైబిల్లో ఉన్నది కదా అని చెప్పి వాళ్ళకి చెబితే వాళ్ళంట ఏమండి అయ్యగారికి అమ్మగారికి అసలు పోవటానికి ఇష్టం లేదు, బాధపడుకుంటూ పోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అమ్మయ్య మేము బ్రతికినవ్వాలనుకున్నారంట. సారి ప్రియులరా చూడండి, ఈసారి ప్రార్థన చేద్దాం అమ్మగారు అనుకుని ఇద్దరు కూడా చెప్పుకొని వచ్చారంట. ఇంటికి వచ్చారంట. మళ్ళీ గర్భవతి అయిందంట. 5వది ప్రియులరా పండంటి బాబు పుట్టాడు. స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టండి. వెంటనే ప్రియులరా చూడండి సంతోషంగా ఉన్నారు. అయ్యా మీరు చేసిన ప్రార్థన బట్టి, మేము చేసుకున్న ప్రార్థన బట్టి దేవుడు మాకు ఆశీర్వదించి 5వ కానుపుగా మాకు మగబిడ్డనిచ్చాడని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారంట. సంతోషం అలా ఇలా కాదు ప్రియులరా. 6 నెలలు తిరిగి రాకమునిపే పిల్లోడు చచ్చిపోయాడండి. చెప్పండి, వస్తావా ప్రార్థనకి? 4 ఆడపిల్లల తర్వాత 5వ కానుపు మగబిడ్డ పుడితే మగబిడ్డను కూడా లేకుండా అయిపోయాడు. ఫలిస్తావా? శ్రమల్లో నీ దగ్గరకు వస్తాడు. నువ్వేం ప్రార్థన చేస్తున్నావు? కష్టకాలంలో వస్తాడండి దేవుడు నీ దగ్గరికి. నువ్వు ఫలించావా? దేవుని కోసం బ్రతుకుతున్నావా? దేవుని కోసం జీవించావా? చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఏడవలేదంట అండి.
అన్యులు విశ్వాసులు పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రభువా మా దగ్గర ఉండటం కంటే నీ దగ్గరే ఉండటం న్యాయం ప్రభు. ఆ బిడ్డ మా దగ్గర మేము పెంపకం మంచిగా పెంచుకోలేమో, పాపంలో పడిపోతాడేమో తెలియదు, కానీ నీ దగ్గరుంటే ఏ పాపంలో పడిపోడు అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంట. కన్నీరు మున్నీరు కార్చి నీ దగ్గర ఉంటమే వాస్తవం అయ్యా అని ప్రార్థన చేస్తున్నారంట. వీళ్ళు వెళ్ళారంట, వాళ్ళు చూసి వీళ్ళు బుద్ధి తెచ్చు ఇన్ని పోగొట్టుకున్నా కానీ లాస్ట్కి వచ్చేసరికి మొగ పెడితే ఎంత సంతోషంగా ఉంటారా? అవును ప్రియులారా, దేవాతి దేవుడు ఆయన అన్యాయం చేసేవాడు కాదండి. ఈ లోకానుసారంగా అన్నీ కావాలని కోరుకుంటున్నావు, కానీ ఒకసారి వాటన్నిటిని తీసివేస్తే ప్రార్థన చేస్తావా, భక్తి చేస్తావా? అవును ప్రియులారా, దేవుని సన్నిధిలో యథార్థమైన జీవితాన్ని జీవించారండి. అన్యులు నిలబడుతున్నారు, క్రైస్తువులు నిలబడతారా? ఎవడిని క్రైస్తువురాలని క్రైస్తుడు అని చెప్పుకుంటున్నావు, కానీ ప్రార్థన చేసే శక్తిగా ఉన్నావా? ఏదైనా సమస్య వస్తే, బాధ వస్తే, కష్టం వస్తే వాటన్నిటిని మర్చిపోతావే. దేవుడు చేసిన అద్భుతాలన్నీ కూడా పక్కన పెట్టేసి కొంచెం నష్టం వస్తే, కొంచెం కష్టం వస్తే, పిల్లరా ఆయన యథార్థమంతులు చూస్తున్నాడు. ఆయన యథార్థమంతులను చూస్తున్నాడు. ఫలించినా ఫలించకపోయినా కూడా యథార్థమంతులు. నీ కుటుంబంలో నష్టం జరిగినా, కష్టం వచ్చినా కూడా ఆయన దేవాతి దేవుడు. ఆయన దగ్గర నా బిడ్డ నమ్మకంగా ఉంటాడని చెప్పి వీళ్ళిద్దరంట సంతోషంతో ఉన్నారంట అండి. ఉంటావా? ఏమండి, యేషోబు ప్రియులారా చూడండి, చిన్నప్పటి నుంచి ప్రార్థన పరుడే. కలలు కన్నాడని చెప్పి తన అన్నలంట 11 మంది అన్నలంట పగబట్టారంట. ఎవరి మీద? యేషోబు మీద. అవును, మనం ప్రార్థన చేస్తుంటే చాలామందికి అసూయ అండి. మనం ప్రార్థన చేస్తుంటే ఫలిస్తూ ఉంటే ఎంతోమందికి అసూయ ఉంటుంది. ఎంతోమంది చేసాడులే ప్రార్థన, చేసిందిలే ప్రార్థన అని చెప్పి నిందలేసేవాళ్ళు మన ఇంట్లో నుంచే, ఎక్కడి నుంచో కాదు, మన ఇంట్లో నుంచే లెగుతారండి మన శత్రువులు. యేసోబుకి అన్నలో శత్రువులు అయిపోయారు. ఈయన్ని చంపి వాళ్ళకి భోజనం తీసుకుని పోతా ఉంటే ఈయన్ని చంపి గోతిలో పడేద్దామని చెప్పి అన్నలు సిద్ధపడ్డారంట. గోతిలో పడేశారంట. చంపబోయేసరికి ఒక అన్న కాపాడాడు. పరాయి దేశస్తులు కమ్మేసుకుందామని చెప్పి యేసోబుని ప్రియులారా చూడండి, పరాయి దేశాలకి అమ్ముకుంటే పోతీఫర్ ఇంటికి వచ్చాడు. పోతీఫర్ ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఎంతో పని చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆ కుటుంబం అంతా దీవించబడ్డది. అక్కడ తల్లి లాంటిది పోతీఫర్ భార్య తన మీద కన్ను వేసెను, నన్ను శయనించు అని చెబుతా ఉన్నది. పాపంలో కూడా ఏమండి, పాపానికి మొగ్గు చూడలేదు. వయసులో ఉన్నాడు, అందంగా ఉన్నాడు, డబ్బు కోసం ఆశపడలేదు. నీకు నేను ఎంతైనా ఇస్తా, ఈ ఒక్కరోజు నా దగ్గరకు వచ్చి నన్ను తృప్తి తీర్చమని చెప్పి అంటున్నా కానీ ప్రియులరా వదిలిపెట్టి పారిపోతా ఉన్నాడండి. తన పై పంచె తన చేతిలో వదిలిపెట్టి పారిపోతా ఉన్నాడు. ఆవిడ ఇష్టానుసారంగా కొట్టించి జైల్లో వేయించింది. జైల్లో కూడా దేవుడు తోడుగా ఉన్నాడండి యేసోబుకి. ఎన్ని కష్టాలు గుంట వెళ్ళిపోతున్నాడు యేసోబు, ఎన్ని బాధలు గుంట ప్రార్థన వదిలిపెట్టాడా? నా అన్నలే కొట్టారే, నా తల్లిదండ్రులకు దూరం చేశారని చెప్పి ఏడ్చాడా? ఇంకేం ప్రార్థన చేస్తాం అన్నాడా? పోతీఫర్ ఇంటికి వచ్చిన తర్వాత బానిసత్వం, అనేకమైన ఎట్టిచాకరి చేస్తామంటే అందంగా తయారయ్యాడు. ఆ ఇంట్లోనే యజమానురాలే కన్ను వేసి నన్ను శయనించు, నాతో పాపం చేయి అంటామన్నది. లొంగలేదండి, దేవుని కోసం బ్రతికాడండి. పాపానికి ఎంత మాత్రం లొంగలేదో. నిన్నెక్కడైనా వంచుతుందా పాపం? ఎడారిలో ఎవరైనా నీకు కనపడి ఎదవరికి టచింగ్ ఉన్న వాళ్ళు నీతో మాట్లాడేటప్పుడు వంగిపోయావేమో నాకు తెలియదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తగ్గించుకొని దేవునికి నమ్మకంగా మనం జీవించినట్టయితే దేవుణ్ణి మహింపరుస్తామండి. పాపాన్ని వదిలిపెట్టినట్టయితే దేవునికి మహిమ. దేవుడికి ఎంత మహిమ తీసుకొచ్చాడు. కొట్టి, బాగా కొట్టి, మెత్తంగా కొట్టి జైల్లో వేయించాడండి. పోతీఫర్ భార్య పోతీఫర్ జైల్లో కూడా అంట తోడుగా ఉన్నాడంటండి ఆయన. చదువు మాట.
39వ అధ్యాయం ఆదికాండము 21. అయితే యెహోవా యోసేపునకు తోడయ్యుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల అధిపతి కంట కటాక్షం కలిగిందంట. ఎంత మంచివాడా యోసేపు! ఏమండి, జైల్లో ఉన్న పోలీసులకు కూడా కనికరం పుట్టిందంటండి. జైల్లో ఉన్న పోలీసులకు కూడా కనికరం పుట్టంట. వాళ్ళందరి మీద నువ్వే అధికారిగా ఉండమని చెప్పి అతను నియమించారంట. ప్రియులారా, అలాగా ఎన్ని కష్టాలుగుంటా, ఎన్ని బాధలుగుంటా వెళ్ళిపోతా ఉన్నాడండి. ఫలిస్తావా? ఎంతమంది నాడు ఫలిస్తున్నారండి? దేవుని కోసం బ్రతికేవాళ్ళు ఉన్నారా? దేవుని కోసం జీవించేవాళ్ళు ఉన్నారా? యేసు ఫలిస్తున్నాడు. ఫలించే కొమ్మని ఉంది దానికి బిరుదు. ప్రియులారా, ఎప్పుడైతే ఫలిస్తున్నాడో, ఎప్పుడైతే జీవిస్తా ఉన్నాడో, దేవుని కోసం అంటుకట్టబడ్డాడో, ప్రియులారా, ఆదికాండం 41వ అధ్యాయము 41వ వచనంలో ఏమండి, ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించుతున్నాను యోసేపుతో చెప్పిను. మరో ఫరో తన చేతిని ఉంగారం తీసి యోసేపుకు తొడిగించి, తన నారబట్టలు తొడిగించి, తన మెడకి బంగారపు గొలుసేసి రెండో రథం మీద కూర్చోబెట్టి, ఇదిగో ఇతనే రాజు. ప్రియులారా, ఫలించి అభివృద్ధి పొందాడండి. ఎప్పుడు? శ్రమల్లో, కష్టాల్లో ప్రార్థన ఆపకుండా దేవునికి నమ్మకంగా జీవించినప్పుడు ఫలించాడండి. ఫలిస్తావా? ఎంతమంది నాడు ఫలిస్తున్నారండి? ప్రియులారా, సీజనల్గా క్రిస్మస్ పండగ, జనవరి పండగ, ఆదివారం నాడు వచ్చేవాళ్ళు వీళ్ళు ఫలిస్తారా? చెప్పండి. వీళ్ళు ఎప్పుడు ఫలిస్తారు చెప్పండి? బాధల్లో, కష్టాల్లో, శ్రమల గుంట వెళ్ళిపోతూ ఉండగా ప్రియులారా, దేవుడు చూశాడండి యోసేపుని. ఐగుప్తు దేశం మీద, చెప్పాలి, ఐగుప్తు దేశం మీద రాజుగా నిలబెట్టుకున్నాడు దేవుడు. ప్రియులారా, కష్టాల్లో ఉన్నావేమో, బాధల్లో ఉన్నావేమో, సమస్యల్లో ఉన్నావేమో నాకు తెలియదు, కానీ ఏవండి, ఆ ప్రార్థన ఆపకుండా ఇంత ప్రార్థనకు రాని సమయంలో కూడా ప్రియులారా ప్రార్థనకు వస్తుందండి అని, ప్రార్థనకు వస్తాడండి ఆయన అనుకున్నట్టయితే నువ్వు ఎప్పుడైనా ఫలించేలాగా చేస్తాడు ఆయన. బాధలు వచ్చినాయని, కష్టాలు వచ్చినాయని, సమస్యలు వచ్చినాయని వాళ్ళు నన్ను తిడుతున్నారు, వాళ్ళు నన్ను దూషిస్తున్నారు, నేను ప్రార్థనకు రాను, ముఖాన్ని చూపించను, నేను ఏం దేవుడు ఆయన అని నువ్వు అన్నట్టయితే ఆయన్ని అవమానపరుస్తున్నావు, ఆయనకు మహిమ తీసుకురావట్లేదు. ప్రియులారా, కష్టకాలాల్లో దేవునికి మహిమ తీసుకొచ్చి ఫలించిన కొమ్మ ఐగుప్తు దేశంలో రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ప్రియులారా, దేవునికి నమ్మకంగా ఉంటావా? వీడు అంటాడు కదా హబక్కూకులో, మనం 2 మాటలు హబక్కూకు అంటున్నాడు కదా 3వ అధ్యాయం 17వ వచనంలో, అంజూరపు చెట్లు పొయ్యకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకుండాను, ఒలివ చెట్లు కాపులు లేకుండాను, చేల్లో పైరులు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డులో లేకపోయినను, సాలల్లో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించుదును, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించుదును. ప్రియులారా, హబక్కూకు అంటున్నాడు అండి, ఏమన్నాడు? ఆయనకు అంజూరపు చెట్లు ఉన్నాయి, అవి పొయ్యకుండాను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండాను, శాలల్లో పైరులు లేకపోయినా, శాలల్లో పైరేసిన పంట పండకపోయినా, గొర్రెల దొడ్లో లేకపోయినా, ఏమండి, ఎంత మంచి భక్తుడండి. నేను యెహోవాయందు ఆనందం ఉంది, నాకు ఏమీ లేకపోయినా కూడా నాకు ఆనందం. దేన్ని బట్టి చెప్పండి? దేవుడు నా హృదయంలో ఉన్నాడు కాబట్టి ఏమీ లేకపోయినా కూడా బాధ లేదు. నేను యెహోవాయందు ఆనందిస్తా, నా రక్షణకర్త అయినా నా దేవుని యందు నేను సంతోషంగా ఉంటానని చెబుతా ఉన్నాడండి. సంతోషం ఉందా? ఏది లేకపోయినా, కుటుంబాల్లో ఏది లేకపోయినా, భర్తలు చచ్చిన, భార్యలు ఎంత, పిల్లల మాట వినకపోతే వాళ్ళని ఎలా తిడతావు?
దిక్కుమాలినోడు చచ్చిపోయాడు, నా యదాన పెట్టిపోయాడు వాడు. ఎన్ని మార్లు తిట్టలేదు, ఎన్ని మార్లు బాధ పెట్టలేదు దేవుడు. దేవుడు తెలియకుండా తెలుసుకున్నాడని భర్తనే, దేవుడికి తెలియకుండా నీ పిల్లల్ని పెంచుతున్నాడా? మన బాధల్లో ఉన్నప్పుడు మనం ఏదో చచ్చి బ్రతుకుతున్నా కదా. ఆనందం ఎక్కడుంది నీకు? సంతోషం ఎక్కడుంది చెప్పండి? ఉందా సంతోషం? బాధల్లో సంతోషం ఉందా? ఏమండి, చేలల్లో పైరు లేకపోయినా నాకు సంతోషం ఉంది అంటున్నాడు, గొర్రెలు దొడ్డులు లేకపోయినా సంతోషం అంటున్నాడు. ఏమండి, ఏది లేకపోయినా నేను, ఏమండి, మన దగ్గర ఏదన్నా లేకుండా పోతే, ఉన్నది మనం భద్రంగా పట్టుకుంటున్నాం, అది లేకుండా పోతే చెప్పండి ప్రార్థనకు వస్తావా? సహోదరి, సహోదరుడా, జీవితంలో మార్పు ఉన్నదా? అవును ప్రియులరా, అంజూర చెట్లు పుయ్యకపోయినను, ద్రాక్ష చెట్లు కాపు లేకపోయినను నేను యెహోవాయందు ఆనందం. ఆనందం ఏమీ లేకపోయినా, తినటానికి తిండి లేకపోయినా కూడా మనం ప్రభువునందు మనం ఏం చేయాలా? అయ్యా, ప్రాణం నాలో ఉంచి నన్ను బ్రతికించుకున్నావయ్యా, నీకు వందనాలయ్యా. ఎవరొకళ్ళకు ముద్దేస్తారులే అయ్యా కదా. నారు పోసినోడు చెప్పాలి, నారు పోసినోడు నీరు పోయకుండా మానుకుంటాడు. నిన్ను పుట్టించాడు, నీకు ఏం కావాలో ఆయనకి తెలుసు. నువ్వు సంపాదించుకోవటం కాదండి, నువ్వు కేకలు పెట్టడం కాదు, కానీ దేవుని సన్నిధిలో మొరపెట్టు. ప్రభువా, నన్ను నువ్వు పుట్టించావు, నాకు ఏది కావాలో నీకు తెలుసు కదా అని ఎప్పుడైనా చెప్పావా? అది కావాలా, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని ఏడుస్తున్నావు, కానీ దేవుడు ఉంటే నాకు సంతోషం ఉందని చెప్పగలుగుతావా? ఎంతమంది నాడు ప్రియులరా దేవునికి నమ్మకంగా ఉండకుండా ఫలించుతున్న నాకు తెలియదు. కానీ ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా ఏది లేకపోయినా ఆయన యందు ఏబు ఫలించాడు, ఏసేబు ఫలించాడు, అబుకుకు ఫలించినాడండి. బాధల్లో ఫలించాడు వీళ్ళు. ఎప్పుడు? కష్టకాలాల్లో, నష్టాల్లో వాళ్ళు ఫలించినట్టుగా, వాళ్ళు ప్రార్థనలు ఆపకుండా చేసినట్టుగా కనపడతా ఉన్నది. నీకు అన్నీ ఉన్నప్పుడు కాదండి ప్రార్థనకు రావటం, ఏమి లేనప్పుడు ఆయన్ని సంతోషం పెట్టాలండి. అది అంజూరపు చెట్టు ప్రియులరా, అది త్రోవ పక్కన ఉంది కాబట్టి దానికి అసలు ఇలువ లేదండి. ఇది తోటలో ఉన్నది, సంఘంలో ఉన్నావు కాబట్టి నీకు ప్రొటెక్షన్, నీకు కాపుదల, నీకు భద్రత. ఎందుకంటే ఎప్పుడూ సంఘ కాపరి నీ కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు, కన్నీరు కారుస్తాడు. కాబట్టి దేవునికి నమ్మకంగా ఉంటున్నావా? ఫలిస్తున్నావా? అయ్యో, నా సేవకుడు ఎంతగా మా కోసం ప్రార్థన చేస్తున్నాడు, ఎంతగా కన్నీరు కారుస్తూ ఉన్నాడు. దేవుని కోసం బ్రతకాలి, దేవుడే నన్ను దీవించాలి, దేవుడే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయన నేను మహింపరచాలని చెప్పగలుగుతావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయనా, అదిగో తండ్రి, ఆ బెతనియకి వెళుతుండగా ఆ త్రోవ పక్కన ఉన్న ఆ అంజూరపు చెట్టు పచ్చగా ఉన్నది, కాయలతో ఉన్నది అనుకొని, అయ్యా, కాపు లేని కాలంలో వచ్చి కాయలు ఎత్తుకుతూ ఉన్నాడు. ఆ కాయలు దొరకపోతే నువ్వు ఎంత మాత్రం కాపు కాయకుందువుగా కానీ చెప్పి దాన్ని చెప్పించినప్పుడు అది వెంటనే ఎండిపోయింది నాయన, ఏర్లుతో సహితం ఎండిపోయింది. అవును ప్రభు, అదిగో తండ్రి, తోటలో ఉన్న చెట్టు భద్రతగా ఉన్నది, అది ఎప్పుడూ కాసే చెట్టుగా మాకు కనపడుతూ ఉన్నది. బాధల్లో, కష్టాల్లో ఎరువేసి నీరు పెట్టి దానికి సమస్తం కూడా నాయన కాపుదల పెట్టిన తర్వాత అది ఎప్పుడూ ఫలిస్తూ ఉన్నదని మీ లేఖనం సెలవిస్తూ ఉన్నది. అవునయ్యా, మేము మందిరంలో ఉండి ఫలించకపోతే మాకు ఎంత నష్టమో, ఎన్ని బాధో, ఎంత శ్రమలో మాకు తెలియదు నాయన. నీవు మాకు తోడుగున్నందుకే వందనాలు దేవా. బాధల్లో కూడా, జబ్బుల్లో కూడా, సమీక్షల్లో కూడా నిన్ను స్తుతిస్తాను ప్రభు అని చెప్పేవారు దేవాదిగోతని నిన్ను మహింపరుస్తున్నారని, నీకు నమ్మకంగా జీవిస్తున్నారని తెలుసుకునే వ్యక్తులుగా మమ్మల్ని చేయమని ఈ వాక్యానికి ముద్ర వేసి నాలో మాలో ఫలించేలాగా చేయండి. యేసు నామమున బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.